నమస్తే. ప్రస్తుతం నేను గాంధీ భవన్లో ఉన్నాను. నిజామాబాద్ ఎంపీ తెలంగాణ క్యాబినెట్ ఈరోజు సమావేశం అవుతుంది 3 గంటలకు. ఆ సమావేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డిని రేవంత్ ఉద్దీన్ అని, శ్రీధర్ బాబును శ్రీధర్ బాబా అని, బట్టి విక్రమార్కను బట్టి అక్రమ్ అని, ఇక ఆయన ఏదో చదువుతాడు అనేది రకరకాలుగా మాట్లాడాడు. చాలా ఘాటుగానే విమర్శించాడు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. మీరు ఆ వ్యాఖ్యలు చూస్తుంటారు. ప్రెస్ మీట్లోనే మాట్లాడినట్టు దాదాపు పేర్లు పెట్టండి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబుకు, బట్టి విక్రమార్కకు. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఏదో చదువుతున్నాడు. ఏమైనా గుర్తుందా మీకు? అది ఇప్పుడు నేను ఏమంటున్నా భాను గారు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఒక మతాలకు, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి నాయకులు కాదు. ఇది ఒక వస్తయ కుటుంబం. ప్రభుత్వం అనేది ఒక వస్తయ కుటుంబం. ఆ కుటుంబంలో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు వారి యొక్క రాజకీయ వ్యవహారం ఉంటుంది. ఏదో కొందానికి మాట్లాడేసి నేను పేపర్లు రావాలని, టీవీలు రావాలని మాట్లాడి ఒక ఫస్ట్ స్టేషన్లో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ రావు, ఆయన కేసీఆర్కి దత్తపుత్రుడు. అరవింద్ రావా? కేసీఆర్కి దత్తపుత్రుడు. ఎప్పుడెప్పుడైతే కేటీఆర్ సైలెంట్ అవుతాడో అప్పుడు అరవింద్ వచ్చి కాపాడుతూ ఉంటాడు బీఆర్ఎస్ పార్టీని. నిజామాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ 2 దుకాణాలు బంద్ అయిపోయినాయి. బీజేపీ దుకాణం బంద్ అయినప్పుడు, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినప్పుడు ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతున్నటువంటి అరవింద్ రావు గారు, మీకు చెప్తున్న ఒక మాట, మీకు మీరు కింద పడ్డా పైన పడ్డా దొరలన్నా ఒంకరబడి నిలిచినా కూడా మిమ్మల్ని కానీ బీఆర్ఎస్ని కానీ నిజామాబాద్ ప్రజలు మర్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ చెంప చెల్లమనే విధంగా మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా తీర్పిచ్చినారు. ఉమ్మడి నిజామాబాద్ మొత్తానికి. ఫస్ట్ స్టేషన్లో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు మీ మానసిక స్థితి బాగాలేదు, మీ హెల్త్కి అయ్యే పూర్తి ఖర్చు గాంధీభవన్ భరిస్తుంది. అసలు మీరు మాట్లాడే స్థితిలో మీరు లేరు. ఈ 3 నెలలు మీరు బయటికి రాకండి. వచ్చి ఎండాకాలం నెత్తి మీద బొచ్చు లేదు, ఎండ గట్టి కొడుతుంది కాబట్టి ఏమో తెలియదు నీకు. కాబట్టి ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక రాజకీయంగా వ్యవహారంగా మాట్లాడతలేడు. మీరు ఎంఐఎంకు తొత్తు అంట, మీరు తొత్తు అంట, వాళ్ళు మీకు తొత్తు కాదు, మీరే వాళ్ళకు తొత్తు అంట. అందుకే రేవంత్ ఉద్దీన్, శ్రీధర్ బాబా, బట్టి అక్రము ఏదో రకరకాల పేర్లు పెట్టాడు. అంటే మీరే వాళ్ళకి తొత్తు అంట, వాళ్ళ ట్రాప్లో ఉన్నారంట. మీరు నేను పొద్దున లేవగానే బీజేపీ పార్టీ ఎవరి పేరు ఇస్తుంది? ఎంఐఎం పేరు, అసదుద్దీన్ పేరు తప్ప ఇంకోటి పేరు ఇస్తారు. వాళ్ళకి ఏం చెప్పు? ఇక ఎప్పుడైనా మోడీ పేరు తీసిరా వాళ్ళు? ఇక్కడ వీళ్ళ పేరు తీసినా కానీ హైదరాబాద్లో, నిజామాబాద్లో వాళ్ళకు మనగా ఉంటుంది. రాజకీయం తప్ప ఎప్పుడు ప్రజల దృష్టికి వచ్చి మాట్లాడలేరు ఈ బీజేపీ నాయకులు. బీజేపీ నాయకుల రక్తాలమే DNA మొత్తం వేరు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, వర్గాల మధ్య చిచ్చు పెడతారు. సొంతంలో అన్నదమ్ముల మధ్య కూడా బీజేపీ పార్టీ చిచ్చు పెడుతుంది. ఎవ్వరు సల్లంగా ఉంటే చూడలేని పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ మాత్రమే. మీరేమో చిచ్చు పెడతారని మీరు అంటారు, మేము నిజాయితీగా ఉంటామని ధర్మపురి అరవింద్ అంటారు. నేనే అనుకుంటే కాంగ్రెస్ లాగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నేనే మేయర్ పీఠం దక్కించుకునేవాడిని. కానీ నేను అట్లా చేయలేదు. కాంగ్రెస్ ఆ పని చేస్తుంది కాబట్టి ఎంఐఎం తొత్తుతోటి ఇవాళ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారని చెప్తా ఉన్నాడు కదా. గతంలో మీ అన్నగారు సంజయ్ గారు మేయర్ అయ్యారు. ఎట్లా అయ్యారు? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు కూడా ఇప్పుడు అక్రమార్గంగా పనిచేసి అంటారు కదా. అక్రమార్గంగా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా సంపాదించినావు? ఎట్లా నెలకు 4-3 కూడా ఎట్లా వస్తుంది మీకు? రెంట్ సెట్ వస్తున్నాయి అది చెప్పాలి, మీరు చెప్పాలి కదా. లీగల్ అంటారు. ఇక్కడ ఎట్లా లీగలు మాకు తెలియదు. ఆయన ఎట్లా లీగలో? అరవింద్ గారు మర్యాద పెట్టుకోండి. మీరు ఎన్ని రోజులు కాపాడుతారు మీరు బీఆర్ఎస్ పార్టీని? మీకు బీజేపీలో మీకు నూకలు లేవాయే, మిమ్మల్ని పట్టించుకోరాయే. మీ జిల్లాలనే, మీ నియోజకవర్గంలోనే మొత్తం వాటర్స్ అయిపోయారు. నీకు వచ్చే పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు ఎక్కడ గెలిచినావా? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడ నువ్వు గెలిచినావా? గెలవలే కదా. ఎందుకు ఈ ముచ్చట్లు? వరుసగా గెలుస్తున్నాడు కదా ఎంపీ. ఎంపీకి గెలుచుకున్నది అది ఎక్కడో ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ. ఒకసారి శ్రీరాముని ఇష్యూ, ఒకసారి పెల్గాం ఇష్యూ. ఇదే ఇష్టం మీకు ఎప్పుడు కూడా రాజకీయంగా మేము ఇది చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఎప్పుడు కొట్టాడు వీళ్ళు. అంటే ఈరోజు భేటీ ఉంది, క్యాబినెట్ భేటీ ఉన్నట్టుంది. ఏదో సౌతాడు ఏదో అన్నాడు, గుర్తొస్తుంది. ఇంత ఘోరంగా మారుతారా? రాజకీయంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడేది చిల్లర మాట మారుతున్నారు. అరవింద్ క్యాబినెట్ అంతా ఎంఐఎంకు ఏం చేయాలనేదే ఉంటుందంట. అంటే ఆయన దృష్టిలో అదే. మరి మీకు ఇంకా తెలియకపోవచ్చు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు నిద్రపోని విధంగా మేము వాళ్ళకు రాత్రులు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మరి పగటిపూట వాళ్ళు
చుక్కలు చూస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారు మొన్న 116 మున్సిపాలిటీ అయితే 97 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, నిజామాబాద్ పార్లమెంట్లో కానివ్వండి, ఒక్క మున్సిపాలిటీ గెలిచినావా? అక్కడ అరకొర గెలిచినావు వార్డులని. మున్సిపాలిటీ గెలిచినావా నువ్వు? కోట మున్సిపాలిటీ గెలిచినావా? నిజామాబాద్ ఉండే భీమగల్ మున్సిపాలిటీ గెలిచినావా? ఆర్మూర్ వచ్చింది, నువ్వు గెలిచినావా ఆర్మూర్ ఏమన్నా? నిజామాబాద్ పార్లమెంట్లో కనుమరుగయ్యిండు అరవిందు. ఆ కనుమరుగైన దానికి ఏదో ఇట్లా మాట్లాడితే నన్ను గుర్తించుకుంటారు, నేను పేపర్లో వస్తా, నేను ఓడిపోయిన దానికి నన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు గొప్ప చెప్పుకుంటున్నారు కదా గెలిచినామని. ఏముంది, మస్తు గెలుస్తారు, స్థానికంగా ఉంటారు కాబట్టి ప్రజలు అది సాధారణ ఎన్నికల్లో గెలిస్తే అది గొప్పతనం అని చెప్తున్నారు. ఇది పెద్ద విషయం కాదు. 2023 సాధారణ ఎన్నికలు కదా అవి. అప్పుడు నువ్వు ఓడిపోయినాక అరవింద్ కోర్టుల నుంచి ఏం మాట్లాడతావు నువ్వు? అంటే వాళ్ళు పెద్ద లెక్క చేస్తలేరు. ఓడిపోయిన నువ్వే కోర్టుల నుంచి ఓడిపోయినటువంటి ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఓడిపోయినటువంటి సంజయ్ కుమార్, దుబ్బాక ఓడిపోయిన ఈటల రాజేందర్, మన మన రఘునందన్ రావు, మన హుజురాబాద్ ఓడిపోయిన ఈటల రాజేందర్ మీద ఓడిపోయారు కదా. సాధారణ ఎన్నికల్లో మీరు అందరినీ చెంప చెల్లు అనే విధంగా, మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా, మీ గుయ్యమనే విధంగా తీర్పిచ్చారు తెలంగాణ ప్రజలు. మర్చిపోతే ఎట్లా? అంతే కదా. ఇప్పుడు సాధారణ ఎన్నికలే కదా, మీ నలుగురు ఏం ఓడిపోయారు. ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచారు కదా. అదే కేవలం మోడీ యొక్క బట్టవాజి మాటలతోనే అబద్ధాలని జనరేట్గా చేసి శ్రీరాముని యొక్క వ్యవహారం ద్వారా గెలిచిన వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉన్న భద్రాచలానికి ఏమి ఇస్తారో చెప్పాలి. భద్రాద్రి రామునికి ఒక న్యాయపతి అని వీళ్ళు, వేములవాడకు ఒక న్యాయపతి అని వీళ్ళు, జోగులాంబ అమ్మవారికి ఒక న్యాయపతి అని వీళ్ళు, కొండగట్టు అంజనకు ఒక న్యాయపతి అని వీళ్ళు బీజేపీ నాయకులు. తెలంగాణలో దేవాలయాలకు న్యాయపతి అని ఈ దుర్మార్గులు ఇప్పుడు ఇందులో నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ముచ్చట ఇది. ఏందే మరి కరీంనగర్ గెలిచినారు, నిజామాబాద్లో కూడా భారీ స్థాయిలో వచ్చినాయి కదా. నేను ఏమంటున్నా, ప్రజలను గ్రహించారు కాబట్టి మిమ్మల్ని కొట్టి పండబెట్టిరు అంటున్నా. నిజామాబాద్లో కోరుట్లలో, నీ ఆర్మూర్లో, నీ నిజామాబాద్ సంబంధించిన మీ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎమ్మెల్యే బీజేపీ కదా, నిజామాబాద్ అసెంబ్లీ బీజేపీ కదా, ఆర్మూర్ బీజేపీ కదా. ఆర్మూర్లో గెలిచిందా? ఎవరు గెలిచింది? కాంగ్రెస్ గెలిచింది. కోర్టులో బీఆర్ఎస్ ఉండే ఎమ్మెల్యే ఎవరికి? కాంగ్రెస్ గెలిచింది. అంటే మీ నిజామాబాద్ పార్లమెంట్లో ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి చరిత్రలో ఎక్కడ కూడా లేడు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా రాడు. ఒక ప్రశ్న, చివరి ప్రశ్న. నాగర్ కర్నూలు ఒక ఇష్యూ నడుస్తుంది. కుమ్మెర జాతరలో కుల వివక్ష జరిగి ఒక చిన్న పసిపాప చనిపోయింది. బాధితులకు ఇప్పటికి న్యాయం జరగలేదు, ఇంకా కేసులు పెట్టి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎందుకు కాపాడుతున్నారు మరి మీరు? అట్లేముండదన్న, పూర్తి విచారణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఇందులో ఎవరైనా ఇబ్బంది పెడతారో, ఎవరిని వద్ద సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమానంగా చూస్తుంది. మరి చిన్న పాప చచ్చిపోయింది, చూస్తలేదు. చాలా ఇబ్బంది వాతావరణం అది. అంటే మనసుని ఇబ్బంది పెట్టే వాతావరణం. ఒక సంఘటన మళ్ళీ జరగ సంఘటన అది చూసి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా పూర్తి విచారణ చేసి శిక్షకు అర్హత ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. నేను నిన్న పోయొచ్చిన, వాళ్ళు మొత్తం అగ్రకులకు సంబంధించిన వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి బంధువులు అంట, అందుకే కాపాడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అన్ని అబద్ధాలు. అట్లా ఉండదు. రాజకీయంగా అట్లా మాట్లాడే వారికి చెప్తున్న ఒకటి మాట, ఎప్పుడు కూడా ఒక వర్గానికి సంబంధించిన నాయకునిగా వాళ్ళు గుర్తించకండి. దామోదర్ రెడ్డి గారు కానీ, రాజేష్ రెడ్డి గారు ఒక మంచి సంబంధించిన నాయకులు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళతోనే అందరూ దళితులే, బీసీ నాయకులు ఆయన ఉంటారు. రాజేష్ నాకు తెలుసు, నాకు పరిచయం. నాకు 2 రోజుల నుంచి అరెస్ట్ చేస్తారు. అయితే పక్క అవుతుంది. విచారణ చేపట్టి ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, శిక్షించాల్సిందే. ఎందుకంటారు ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లా అయినది, ఆయనకే పెద్ద చెడ్డ పేరు కదా. అంటే రాజకీయంగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే, చట్టానికి ఎవరు చుట్టాలు గారు. రాజేష్ రెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ గత 40 సంవత్సరాలు రాజకీయ కుటుంబం వాళ్ళది. ఎక్కడో ఈ ఆ చిల్లర ఉంటారు, జనార్దన్ రెడ్డి చేసిన వ్యవహారం ఇది. కాబట్టి కావాలని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు చెప్పడం జరిగింది, చట్టానికి ఎవరైతే ఇబ్బంది పెడతారో సమస్య లేదు. అదేవిధంగా పూర్తి విచారణ చేసి వాళ్ళందరికీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. చివరిగా ఇప్పుడు మీరు ఒక బీసీ బిడ్డగా చెప్పండి, స్పష్టంగా కుమ్మేర జాతరలో దైవ దర్శనానికి పోతే కుల వివక్ష ఆడ జరిగింది. నిజంగా కులం లేదు, మతం లేదని చాలామంది మాట్లాడతారు, కానీ కుల వివక్ష ఆ రోజు భరతనాట్యం చేసింది. ఉంది వివక్ష ఆడ. ఏం చెప్తారు ఆ వివక్ష? నేను బీసీ బిడ్డగా మాట్లాడుతూ ఉన్నా. కులాలకే జరిగింది అన్యాయం. తెలుసు రజకులము. మన కేతూరు వెంకటేశ్వరకి వెళ్ళారు, మన ఈలపల్లి శంకర్ గారు ఫోన్లో మాట్లాడారు, బీసీ చైర్మన్గా మాట్లాడారు. వ్యవస్థ అట్ట కాదు, కేవలం
ఆ రాజకీయం కోణం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్ర ఇది. మళ్ళీ మీరు బీఆర్ఎస్ సైడ్ పోతారు. 100% జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి కావాలని చిల్లర పనులు చేసే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎక్కడ అన్యాయం అయితే కూడా రాజేష్ రెడ్డి కానీ దామోదర్ రెడ్డి గారు కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే దాని మీద వ్యవహారం చేస్తారో ఒత్తిడి పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు పార్టీకి ముడి పెడతారా సాయి కుమార్ గారు మీరు? మళ్ళీ మరి జనార్దన్ రెడ్డి అట్లా ఏపిస్తాడా? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అయిన దానికి పూర్తి బాధ్యత జనార్దన్ రెడ్డి. కావాలని ఇబ్బంది అయితే వాతావరణం చేస్తూ ఉంటాడు. మీరు కావాల్సిన మీరు ప్రత్యేకంగా వెళ్ళారు కదా సార్. ఆయన కూడా స్వయంగా పాల్గొన్నాడు ధర్నాల, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిండు, డిఎస్పీ దగ్గర కొట్లాడుతున్నాడు. రాజకీయం చేసినటువంటి జనార్దన్ రెడ్డి అంతా. జనార్దన్ రెడ్డి లాంటి నీచుడు నాగకంలో ఉండడం ప్రజలకు దురదృష్టం. ప్రజానాయకుడు అంట. కులాల మధ్య వర్గాల మధ్య గత 10 ఏళ్ళు వాళ్ళని పీల్చుకు తిన్నటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 ఏళ్ళు నాగర్ కర్నూలు రక్తం పీల్చుకు తిన్నాడు ఒక జలగలాగా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆడ కులవిక్ష చూపిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రెడ్డిలు వాళ్ళు అగ్రకుల మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు కాదు. అన్ని మరి జనార్దన్ రెడ్డికి ఏం సంబంధం? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే సరే, మరి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులే, కుల వివక్ష చేసేది వాళ్ళే. కానే కాదు, విచారణ తేలుతా ఉంది, విచారణ వస్తుంది. సాయంత్రం మీకు రిపోర్ట్ నేను మీకు ఇస్తాను. ఆ బీసీల యొక్క రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, బీసీలని కుల విషయం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మర్రి జనార్దన్ రాజకీయ కుట్ర ఇది, కుట్ర కోణం ఇది. ఎక్కడ రాజేష్ రెడ్డికి ఇబ్బంది పెట్టాలని చెప్పి జనార్దన్ రెడ్డి కుట్ర ఇది. నేను కుళ్ళపుతున్నా మీకు. ప్రతి సాయంత్రం 5 మీకు ఫోన్ చేస్తా, పూర్తి రిపోర్ట్ మీకు ఫోన్ చేస్తా. మీ రాజకీయ నాయకులతో వచ్చే పంచాయతీ ఏంటంటే ఏది జరిగినా ప్రతిపక్షాల మీద పెడతారు. ఇదో పెద్ద పంచాయతీ అండి మీ దగ్గర. భానుభాయ్ నీకు ఏమంటారంటే, కొన్నిసార్లు మనం మాట్లాడినా మీరు మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా నిర్ధారణ చేయాలి. ఎందుకైంది ఇష్యూ, ఎందుకైంది? రాజేష్ రెడ్డి గారు గత 40 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తుంది. వీళ్ళు గెలవడం ద్వారా ఎక్కడెక్కడ అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారో అక్కడెక్కడ కావాలని జనార్దన్ రెడ్డి పోయి ఏదో ఒక కుట్ర చేసేసి రాజకీయం చేసేసి కులాల మధ్యన పిచ్చి పెడతా ఉన్నాడు. ఈ చనిపోయిన పాపకు మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాము. ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ విచారణ చేయాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. మీరు ఒక బీసీపీ పోయిరాకపోయారు? 100% పోతాను. నేను రాత్రి మాట్లాడినా, కేతు వెంకటేశ్వర మాట్లాడినా, అదే కేతు వెంకటేశ్వర మాట్లాడినా. నేను లేకుండే ఇప్పుడు సాయంత్రం వెళ్తాను, మీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు మీకు చేతి పెడతాను. ఓకే, ఇది అటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆ కుమ్మేర జాతర నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ కర్నూలు మండలం కుమ్మేరలో జరిగినటువంటి ఆ జాతర ఇష్యూలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.